బంగారు తెలంగాణ సాధించుకోవాలి, బంగారు తెలంగాణగా మార్చుకోవాలి అని ఏదైతే ఉద్యమ సమయం నుంచి ఆనాటి ప్రజా నాయకులు ఉద్యమంలో ఉన్న వాళ్ళంతా మాట్లాడారో నిజంగా అది ఈ రోజు తెలుస్తోంది. కొన్ని విషయాలు బయటకు వస్తుంటాయి. బంగారు తెలంగాణ ఎవరికి బంగారాన్ని మిగిల్చింది? అనేక పథకాల ద్వారా అంటే ప్రభుత్వంలో ఉన్న నాయకులు కావచ్చు, లేదంటే ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు, బంగారు జీవితాలుగా బంగారు తెలంగాణ అని చెప్పి మార్చుకున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి అనేది ఈరోజు ప్రధానంగా వినబడుతుంది పబ్లిక్ నుంచి. ఎందుకంటే తవ్వే కొద్దీ తిమింగళాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు రెరా సెక్రటరీగా ఉన్న ఈయన శివబాలకృష్ణ అక్రమ ఆస్తుల చిట్టా, ఆయన అసలు ఎవరికి బినామీగా ఉన్నాడు అని ఈయన దగ్గర నుంచి మొదలు పెడితే ఈ తీగ లాగితే ఏకంగా మాజీ సీఎస్ సోమేష్ కుమార్ దగ్గర నుంచి డొంక కదిలిన పరిస్థితి ఉంది. కేవలం అంటే ధరణి అనే ఒక పోర్టల్ తీసుకొచ్చి ధరణి ద్వారా ఇక్కడ భూములు అన్నీ కూడా చక్కగా ఒక మంచి పేరు పెట్టడం. ధరణి అనేది చక్కటి పేరు, భూమాత పేరు, భూమికి సంబంధించిన పేరు పెట్టారు అని అందరూ అనుకున్నారు. కానీ ధరణితో ఎవరి భూములు ఎక్కడున్నాయి, ఎవరి భూముల లెక్క ఏంటి, ఎవరి భూముల లెక్కల్లో లేవు, ఏ భూములనైతే స్వాహా చేయొచ్చు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ధరణిలో ఎన్నో ఏళ్ల క్రితం వదిలేసుకున్న వాళ్ళది అలాగే ఈరోజు గాల్లో కలిసిపోయినట్టుగా అయిపోయింది అనేది అనేక మంది రియల్టర్లు కానీ లేదంటే ప్రజలు కానీ ఈరోజు ఆ భూముల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ చెబుతున్న అనేక అంశాలు. అసలు ధరణిలో ఉన్న లోపాలు ఏంటి, వాటి సమస్యలు ఏంటి అనేది చాలామంది చదువుకున్న వాళ్ళకి, ఈ భూముల లావాదేవీల్లో ఉన్న వాళ్ళకి తప్పితే సామాన్యులకు తెలిసే అవకాశం కూడా లేదు. అలాంటి ధరణి రూపకర్తగా సోమేష్ కుమార్ గారికి చాలా పెద్ద పేరే వచ్చింది. ఒక రకంగా వ్యతిరేకమైన పేరు, విమర్శించే పేరు ఇంకా కాస్త ఎక్కువే వచ్చిందని చెప్పాలి. అలాంటి సోమేష్ కుమార్ గారి దగ్గర ఈరోజు శివబాలకృష్ణ దగ్గర నుంచి తీగలాగితే ఆయన దగ్గరికి డొంక కదులుతున్న పరిస్థితి ఉంది. ఏంటంటే యాచారంలో అలాగే కొత్తపల్లిలో రెండు చోట్ల కూడా అంటే ఫార్మాసిటీ వస్తుంది అని చెప్పి యాచారంలో 2018లోనే అంటే వస్తుంది అని తెలిసి ముందుగానే అక్కడ 25 ఎకరాల 19 గుంటల ల్యాండ్ని ఆయన కొనుక్కున్నారు. దాదాపుగా 4 రైతుల నుంచి కొనుగోలు చేశారు. క్విడ్ ప్రోకో ద్వారా కొనుగోలు చేశారు. ఏకంగా అంటే మళ్ళీ ముందే అంటే అక్కడ వస్తుంది అని తెలిసి ముందుగానే అక్కడికి వెళ్ళి ఆయన కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. దానికి ఆయన 2 లక్షలే ఎకరానికి చెల్లించారు. నలుగురు రైతుల దగ్గర కొన్నారు. ఆయన భార్య పేరిట, ఆయన పేరిట కొత్తపల్లిలో 25 ఎకరాలు, అలాగే యాచారంలో 25 ఎకరాలు, ఇంకా లెక్కకు మించిన ఆస్తుల చిట్టా అయితే ప్రస్తుతానికి అధికారులు విప్పుతున్నట్టుగా కనబడుతుంది. ఒక సోమేష్ కుమార్ వెనుక ఇంత జరిగిందా? అంతేకాదు దాదాపుగా దీని మీద నెలకి ఆయన 3 లక్షల వరకు కూడా ప్రతి 25 ఎకరాల చోట 3 లక్షల పైచీలకు రైతు బంధు కింద కూడా తీసుకుంటున్నారు. పోనీ ఆయన వ్యవసాయం చేస్తున్నారా అంటే ఆయన కొన్న ప్రదేశం అంతా కూడా రాళ్ళు రప్పలతో కొండ ప్రాంతంలాగా ఉన్న ప్లేస్ అన్నమాట. ఇది జరిగింది. బంగారు తెలంగాణ అని 10 ఏళ్ల నుంచి సాధించుకొచ్చిన తెలంగాణలో మాట్లాడుతున్న అనేక గొప్పల గురించి మనం మాట్లాడుకుంటే అధికారులు ఎంత తిన్నారు, ఏ విధంగా ఈరోజు దారి మళ్ళింది బంగారు తెలంగాణలో ముక్కలుగా అనేది చర్చించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీని గురించి మాట్లాడదాం. నారగోని ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు, తెలంగాణ రియల్టర్స్ స్టేట్ ప్రెసిడెంట్. నమస్తే అండి ప్రవీణ్ గారు. నమస్తే అండి. నమస్తే ప్రవీణ్ గారు. గతంలో మీరు ధరణి మీద కానివ్వండి లేదంటే తీసుకొచ్చిన అనేక సోమేష్ కుమార్ గారికి వ్యతిరేకంగా చాలా ఆందోళనలే చేసినట్టున్నారు. మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లో ఇవి బయటికి రావు, ఇదంతా మీరు వేగ్గా మాట్లాడుతున్నారు, ఒక మంచి బంగారం లాంటి మనిషి మీద మీరు అభాండాలు వేస్తున్నారని ఆనాడు అందరూ అనుకొని ఉండొచ్చు. కానీ ఈ రోజు జరుగుతున్న పరిస్థితిని, ఏసీబీ చేస్తున్న రైడ్స్ ని చూస్తే ఏమనిపిస్తుంది మీకు? వాస్తవంగా ఈ సోమేష్ కుమార్ అనే అతను ధరణికి దర్శకుడు అండి. అట్లాగే ఈయన గ్రామ పంచాయతీ లేఅవుట్లను లోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ కాకుండా ఆపడానికి కూడా ఈయన ఒక కారకుడు. ఆ రోజు 257 సర్కులర్ రాష్ట్రంలో ఉన్నటువంటి 142 సబ్ రిజిస్టార్లకు జారీ చేసి రిజిస్ట్రేషన్ లాప్ చేసి వీళ్ళ భాగస్వామ్యం ఉన్నటువంటి కార్పొరేట్ రియల్ ఎస్టేట్ల వ్యాపారం అభివృద్ధి కావటం కోసం వీళ్ళంతా ఒక మూటగా ఏర్పడి ప్రయత్నం చేశారండి. సోమేష్ కుమార్ మీద 400 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయండి. ఆ రోజు నేను ఆ కోర్టు ధిక్కరణ కేసులు తీసి పేపర్లో రాపించటం జరిగింది. అయినా కూడా అతని మీద ఎలాంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి అప్పటి కోర్టులు మరి ఆ న్యాయమూర్తులు ఎందుకు మరి వారి మీద చర్య తీసుకోలేదో మరి ఏమైందో తెలియదు. కానీ చాలా పెద్ద కరప్షనిస్ట్ అండి ఈ రాష్ట్రంలో. ఆయన ఇప్పుడు మనకు బయటపడిన 2 చోట్లనే, ఇంకా చాలా చోట్ల ఈ రాష్ట్రంలో ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. ఢిల్లీలో ఉన్నాయి, బీహార్లో ఉన్నాయి. వీళ్ళంతా ఒక మూట ఉన్నారండి ఇదంతా. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఈ ఐఏఎస్ అంటే ఒకప్పుడు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనేవాళ్ళం, ఇప్పుడు ఇండియన్ అవినీతి సర్వీస్ గా
వీళ్ళు మార్చివేశారు. ఇట్లాంటి ఐఏఎస్లు చాలా మంది తెలంగాణలో ఉన్నటువంటి సంపదను దోచుకున్నారు. ఎవరైతే రాజకీయ నాయకులకు కరప్షన్ కు అవకాశంగా ఉంటారో వాళ్ళతో భాగస్వాములు అవుతారో అట్లాంటి ఉద్యోగులను మాత్రమే గత రాష్ట్ర ప్రభుత్వం కీలక పోస్టులలో నియమించుకొని వాళ్ళతోటి ఈ భూములను దారుణంగా వాళ్ళు ఆక్యుపై చేయటం జరిగింది. నేను ఏమంటున్నా అంటే ఈ రాష్ట్రంలో ఈ ధరణి రాకముందు అసైన్డ్ భూములు గాని లేకుంటే వక్ఫ్ బోర్డు భూములు గాని ఇతర భూదాన భూములు గాని దేవాదాయ భూములు ఇట్లాంటి భూములన్నీ లెక్క అప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉందో తేలిస్తే వీళ్ళు ఎంత గవర్నమెంట్ భూమిని వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారు అనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుందండి. ధరణికి ముందు ధరణికి తర్వాత. ధరణికి ముందు ఉన్నటువంటి రెవెన్యూ రికార్డులను చూడాలి. ఆ రికార్డులలో ఏ జిల్లాలో ఎంత అసైన్డ్ భూమి ఉంది, ఏ జిల్లాలో ఎంత సీలింగ్ భూమి ఉంది, ఎంత వక్ఫ్ బోర్డు భూమి ఉంది, ఎంత భూదాన్ భూమి ఉంది అనేది చూసి ఇప్పుడు ఎంత ఉందని తెలిస్తే ఎన్ని లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతం అవుతుందో లెక్క తేలుతుంది. అట్లాగే ధరణి వచ్చిన తర్వాత ఎవరి చేతి నుంచి ఎవరి చేతిలోకి భూములు మారినాయి, వాళ్ళు ఎక్కడి వాళ్ళు అనేది తెలుసుకోవచ్చంటే చాలా తేలికగా ఇలాంటి కరప్షన్ ఉన్నటువంటి చేసినటువంటి అధికారుల లిస్టు లేకుంటే రాజకీయ నాయకుల లిస్టు బయటపడుతుంది. ఖచ్చితంగా ఇలాంటి అవినీతి పరుల పైన చర్యలు తీసుకోకపోతే రాను రాను ఈ రాష్ట్రం అవినీతితోటి కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు అసలు మనం చాలా మంది అవినీతి అధికారులను కానీ రాజకీయ నాయకులను కానీ చూసాము. వాళ్ళు అనేక మార్లు వాళ్ళ పైన ఏసీబీ దాడులు చేసినా ఏం చేసినా వాళ్ళ మీద కేసులు కాలేదు, వాళ్ళకి శిక్షలు పడలేదు. నిజంగా ఇట్లాంటి నేరస్తులు చనిపోయేదాకా వాళ్ళకు జైల్లో బంధించి ఆ తర్వాత కూడా ఇంకొక చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ అస్థి పంజరాలను కూడా 100 సంవత్సరాలు జైల్లో ఉంచాల్సినటువంటి నేరాలు చేసినటువంటి దుర్మార్గులు వీళ్ళంతా. ఎందుకు అంత ఆవేశంగా చెప్తున్నారు? ఈ సిఎస్ సోమేష్ కుమార్ అనేవాడు చాలా అహంకారి అండి. అట్లాగే కాకుండా వీళ్ళ మూట ఉంది. ఆయన రజత్ కుమార్ ఆయన ఇరిగేషన్ కమిషనర్ ఉండే ఒకప్పుడు. అవును, ఆయన కూతురు ఎలక్షన్ కమిషనర్ గా కూడా చేశారు. ఎలక్షన్ కమిషనర్ గా కూడా చేశారు. ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండేప్పుడు ఇరిగేషన్ శాఖలో ఆయన కూతురు పెళ్లికి ఫలక్నామా ప్యాలెస్ లో ఒక్క భోజనము 12,000 రూపాయలు పెట్టి అక్కడ వాళ్ళకు వచ్చినటువంటి వందలాది వాళ్ళకు ఎవరైతే వచ్చారో పెళ్లికి వాళ్ళందరికీ పెట్టించడం జరిగింది. ఎంత అవినీతి చేస్తే 12,000 రూపాయల భోజనం ఒక మనిషికి పెట్టించగలుగుతారండి? వీళ్ళు ఉద్యోగులు, వీళ్ళ జీతాలు ఎంత, వీళ్ళకి వచ్చే ఇతరత్ర ఆదాయం ఎంత, వీళ్ళు కొనుగోలు చేసినటువంటి ప్రాపర్టీస్ ఎంత, అసలు ఏంటి, అసలు వీళ్ళ మీద ఇక్కడ ఉన్నటువంటి ఏసీబీ ఏం చేస్తుంది, లేదా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సిబిఐ గాని ఈడీ గాని ఎందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేరు? వీళ్ళు ప్రభుత్వాల చేతుల్లో ఏమైనా కీలుబొమ్మలుగా మారిపోయారా అనేది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వీళ్ళు చేసినటువంటి అవినీతి బయటపడకుంటే ఏముండదండి, వీళ్ళ మీద దాడి చేస్తే ఖచ్చితంగా బయటపడతారు. ఇవాళ చాలా చిన్న బిట్ ఆయన ఎవరు బాలకృష్ణ గారు దొరికారు కదా 500 కోట్లు. ఆ బాలకృష్ణ అనే అతను ఒక బుడ్డ పరకండి. ఇంకా తిమింగలాలు చాలా ఉన్నాయి. తిమింగలాలను పట్టాలి, తిమింగలాల మీద చర్య తీసుకుంటే ఈ రాష్ట్రంలో గత 10 ఏళ్లలో జరిగినటువంటి అవినీతి పైన చర్యలు తీసుకుంటే ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు మొత్తం తీర్చొచ్చండి. చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా సామాన్య వ్యక్తిని కలవరండి. అసలు ఇప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వము నియమించారు. ఎవరి కోసం నియమించారు ఈ అధికారులను? ప్రజలకు సేవ చేయడానికి. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్లు, ఇతర ఐఏఎస్ ఆఫీసర్లు కేవలం రాజకీయ నాయకుల సేవలోనే తరిస్తున్నారు. కాబట్టి కావున వీళ్ళు అసలు సామాన్య ప్రజల్ని కలవట్లేరండి. ఒక ఐఏఎస్ అధికారులు కలవాలంటే 3-4 నెలలు. ప్రవీణ్ గారు, మీరు అంటారు రాజకీయ నాయకులు దోచుకున్నారంటారు, అధికారులు దోచుకున్నారంటారు. అంటే తెలంగాణలో అంత ఆస్తి ఉందా? ఉన్నదండి. వీళ్ళకు ఇంతకుముందు అది ఎట్లా అవినీతికి పాల్పడేటోళ్ళు అంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు 1,00,000 రూపాయలు లంచం తీసుకునేవాళ్ళు. 1,00,000 రూపాయలు లంచం తీసుకున్నటువంటి అధికారి గాని లేకుంటే రాజకీయ నాయకుడు గాని ఏం చేసేదంటే 10,000 అందులోకి వెళ్ళి దేవుని ఉండిలో పడేసేవాళ్ళు. దేవుడా మా పాపాన్ని కాపాడమని. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఒక 100 కోట్లు అవినీతి చేస్తే ఒక 10 కోట్లు చార్టెడ్ అకౌంటెంట్స్ కు, రాజకీయ పార్టీలకు, ఇతర అధికారులకు, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్లకు పడేస్తున్నారు. వీళ్ళ మీద కేసులు బుక్ కావు, బుక్ అయినా కూడా బెంచ్ల మీదకి రావు, బెంచ్ల మీదకి వచ్చిన విచారణ జరగదు, విచారణ జరిగిన శిక్షలు పడవు. మనం ఎంతో మందిని చూసాం. నిజంగా అవినీతిని కక్కిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి
అప్పు తీరిపోతుంది, ఈ దేశానికి ఉన్నటువంటి అప్పు కూడా తీరిపోతుంది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా మరి ఆలోచన చేయట్లేవు. మనకు ఇప్పుడు కాళేశ్వరం తీసుకుంటే ఆహ్, మన కేంద్ర హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు గాని, మన భారతదేశ ప్రధానమంత్రి గారు గాని చాలా సార్లు మన రాష్ట్రానికి వచ్చినటువంటి సందర్భంలో కేసీఆర్ గారికి కాళేశ్వరం ఏటీఎం అయిందన్నారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నట్టు, వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోవట్లేరు? వాళ్ళని ఎవరు ఆపుతున్నారు? ఎక్కడ కట్టడి చేస్తున్నారు? మరి సిబిఐ ఏమవుతుంది, ఏం చేస్తుంది? ఈడీ ఏం చేస్తుంది? లేకపోతే ఏసీబీ అధికారులు ఏం చేస్తున్నారు అనేది ప్రజలకు అర్థం కానటువంటి విషయం అండి. ఈ విధంగా వీళ్ళని ఇట్లనే, వీళ్ళకు శిక్షలు పడకుండా ఇట్లనే వదిలేస్తే ఇంకా ఈ రాష్ట్రం, ఈ దేశము కుళ్ళిపోతుంది. అసలు ఐఏఎస్ చాలా కాదండి నష్టపోతుంది. ప్రవీణ్ గారు, ఐఏఎస్ అంటేనే చాలా ఉన్నతమైన పదవి, అది చాలా గౌరవంతో సరస్వతి పుత్రులుగా చూస్తారు ఒక రకంగా. ఎంత కష్టపడితే గానీ ఆ స్థానానికి వెళ్ళరు. అందులో సిఎస్లు అవ్వడం అంటే ఇంకా వీళ్ళందరికీ బాసులు మొత్తానికి, అంటే ముఖ్యమంత్రి తర్వాతి స్థానం, అంత గొప్ప స్థానం. 8 ఏళ్ల పాటు దాదాపుగా ఆయన ఉన్నట్టున్నారు కదా. అవును, అవును. అయితే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, ఎవరైతే వాళ్ళ మాటలు వినేటటువంటి అధికారులు ఉంటారో, వాళ్ళకు సేవ చేసే అధికారులు ఉంటారో, వాళ్ళకు మాత్రమే కీలక పోస్టులు అంటే ఏం ఇస్తున్నారు. సేవలు? అదే వీళ్ళు ఏది చెప్తే అది వినాలి. వీళ్ళు ఏ విధంగా ఫైల్స్ మూవ్ చేయమంటే ఆ విధంగా చేయాలి. ఉమ్, అట్లా చెప్తే వినే వాళ్ళకే కీలక పోస్టులు ఇవ్వటం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు అవినీతికి పాల్పడారు. చాలా మంది, ఇప్పుడు మనకు అరవింద్ కుమార్ మీద వచ్చింది ఆరోపణలు, నవీన్ మిట్టల్ గారి మీద వచ్చింది, అమయ్ కుమార్ గారి మీద ఆరోపణలు వచ్చినాయి. ఇట్లా అనేక మంది అండి. కొంతమంది చాలా మంచి వాళ్ళు ఉండొచ్చు, దాన్ని మనం కాదనలేం. ఉమ్, కానీ ఎక్కువ శాతము అవినీతి అధికారులు మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళు రాజకీయ నాయకులకు భూములను, గనులను, ఇసుకను దోచిపెట్టారు. ఉమ్, ఇసుక అయితే చాలా ఘోరం అండి. ఎక్కడైతే ఇసుక దొరుకుతుందో ఆ నియోజకవర్గంలో రోజుకు 200 నుంచి 400 ఇసుక లోడ్లు వస్తాయండి. అక్కడ ఉన్న ఎమ్మెల్యేకు ఒక లోడుకు 10,000 రూపాయలు ఇవ్వాలండి. రోజుకు యావరేజ్ గా 300 లోడ్ల ఇసుక వస్తే ఉమ్, ఒక లోడ్కు 10,000 అంటే 300 లోడ్లకి ఎంత అవుతుందండి? 30 లక్షల రూపాయలు ఒక రోజు ఎమ్మెల్యే సంపాదన అండి ఉమ్. ఇసుక తీసే ప్రాంతాల్లో. ఈ ఆ. విధంగా రాష్ట్రంలో ఎక్కడ అసలు ఇందు గలదు అందు లేదు, ఎందెందు వెతికినా అందందు గలదు అవినీతి అండి. ఏ ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా ఆ ప్రోగ్రామ్ లో అవినీతి జరిగింది. అవినీతి జరిగినటువంటి ప్రోగ్రాము ఏదీ లేదు గత రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఒక్కటి నాకు నాకు ఒక్కటి అనిపిస్తుందండి. ఎందుకంటే ఉద్యమ సమయం నుంచి జరిగిన అనేక పరిస్థితులను చూసిన జర్నలిస్టులుగా ఎంతమంది ప్రాణత్యాగాలు, ఇంట్లో ఎంతమంది ఏడ్చుంటారు, ఎంతమంది అందరూ ఏకతాటి మీదకి వచ్చి ఉద్యోగ నిరుద్యోగ లోకం, కార్మిక కర్షక మహిళా లోకం, అందరూ వీళ్ళు వాళ్ళు అని లేకుండా సకల జనులు అంతా కూడా ఒక్క తాటి మీదకి వచ్చి నడిపించిన ఒక ఉద్యమంలో, ఒక రాష్ట్రంలో జరిగిన ఉద్యమం తరువాత జరుగుతున్న పరిస్థితులు, అందులో నుంచి బయటకు వస్తున్న ఈ తిమింగళాలు చూస్తుంటే ఇందుకా తెలంగాణ వచ్చింది అని అనిపించేలాంటి పరిస్థితులకు కారణమైంది కదండి. వాస్తవంగా ఆ రోజు తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి మేధావులు గాని, పాటగాన్లు గాని, ఆటగాన్లు గాని వీళ్ళు ఏమనుకున్నారంటే, నన్ను క్షమించాలే, అక్కడి రాజకీయ నాయకులు కాకులను తరిమినము అని అనుకున్నారు గాని గద్దలను వీళ్ళు గమనించలేదు. ఇక్కడ గద్దలు ఉన్నాయి, ఈ గద్దలు రాష్ట్ర సంపదని కొల్లగొడతాయి అనేది ఆ రోజు ఎవరైతే వీళ్ళు తెలంగాణ పోరాటంలో పాల్గొన్నటువంటి మేధావులు గాని, పాటలు పాడే వాళ్ళు గాని, కవులు, కళాకారులు గాని గ్రహించలేకపోయారు. ఎంతసేపు మేము ఆంధ్ర వాళ్ళ పెత్తనం కింద బ్రతకాలనా, వీళ్ళ కరప్షన్ చేస్తున్నారు, వీళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలి అని ఆలోచించారు. కానీ వాళ్ళు పెనం మీద నుంచి పొయ్యిలు పడ్డట్టుగా తెలంగాణ వచ్చిన తర్వాత కొంతమంది చేతుల్లో ఈ రాష్ట్రం బందీ కాబడింది, దోచబడింది, తీవ్రంగా నష్టపోయింది, ఇవాళ అప్పుల పాలైంది, కనీసం జీతాలు ఇవ్వలేనటువంటి దరిద్రంలో ఈ రాష్ట్రం ఉన్నదండి. సో నిజంగా అంటే ఈ పరిస్థితులు కనుక ఒక్కసారి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆలోచిస్తే ఒక షాక్కి గురి చేస్తున్నాయి. తెచ్చుకున్న తెలంగాణలో జరిగిన పరిస్థితులు ఇవేనా? మీరు అన్నట్టు కాకులు తరిమి గద్దల్ని తెచ్చుకున్నారు అంటే మేము ఆ రోజు ధరణిలో ఉన్నటువంటి ధరణి మీద వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము పోరాటం చేశాము. 2 సార్లు సచివాలయాన్ని ముట్టడించాము. అనేక మార్లు అపాయింట్మెంట్ ఇవ్వండి, మీకు ధరణిలో ఉన్న
లోపాలను మేము చెప్తాము, అందులో ఉన్నటువంటి సమస్యలను చెప్తామని మేము ఒక 6 నెలలు ప్రయత్నం చేసిన సిఎస్ గారు మాకు అవకాశం ఇవ్వలేదు, కలిసి అవకాశం ఇవ్వలేదు. కానీ వాళ్ళ అధికారులతోటి ఫోన్ చేపించి రిటర్న్ గా రాసియమంటే మేము ఆ రోజు ఉన్నటువంటి సమస్యలను రాసి ఇవ్వటం జరిగింది. అనేక చోట్ల చేశారు కదా మీరు, ఎక్కడికక్కడ ఎంఆర్ఓ ఆఫీసులు అన్ని దిగ్బంధించారు, రోడ్డు ఎక్కారు, చాలా కార్యక్రమాలు చేసినట్టున్నారు. మమ్మల్ని అరెస్ట్ చేశారు. తెలంగాణ రియల్టర్స్ ని అరెస్ట్ చేయటము, హైదరాబాద్ మొత్తం తిప్పటం జరిగింది. గట్కేశ్వర్ లో బంధించారు, మమ్మల్ని అమీర్పేటలో బంధించారు. అనేక రకాలుగా మేము నిర్బంధాలను ఎదుర్కొని నిజంగా ఆ రోజు మేము ధరణికి వ్యతిరేకంగా పోరాటం చేయటం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వెనుకకు తగ్గి వ్యవసాయ భూములకు మాత్రమే ధరణిని అమలు చేసింది. తర్వాత ఓపెన్ ప్లాట్స్ కు ఈ గ్రామ పంచాయతీ లెవెట్లకు కానీ ఇతర లెవెట్లకు కానీ అంటే ప్లాట్లకు ధరణిని అమలు చేయలేదు. ఒకవేళ ధరణిలో ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయి ఉంటే మాత్రం 160% ప్లాట్లు రిజిస్ట్రేషన్ కాకపోయేటి. ఇంకా కొన్ని లక్షలాది మంది ఇంకా ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు. ఆ రోజు మా పోరాటం వల్ల ఓపెన్ ప్లాట్లకు ధరణి రాకపోవటం వల్ల ఈ రోజు అందరూ ప్లాట్లు కొనుక్కున్న వారంతా చాలా హ్యాపీగా ఉన్నారండి. అట్లాగే మేము ఎల్ఆర్ఎస్ మీద కూడా ఆ రోజు మేము పోరాటం చేయటం జరిగింది. ఎల్ఆర్ఎస్ ను కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వెనకకు తీసుకుంది. రైతు బంధు విషయాలు కూడా మేము ఆ రోజు బయట పెట్టామండి. మొట్టమొదటిసారిగా ఎల్ఆర్ఎస్ విషయాలు కానీ, రైతు బంధు విషయాలు కానీ, ధరణి విషయాలు కానీ తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ బయట పెట్టడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం జరిగింది. అట్లాగే కాంగ్రెస్, బీజేపీ లాంటి ప్రతిపక్ష పార్టీలకు దాంట్లో ఉన్నటువంటి సమస్యల్ని వివరించటం జరిగింది. ధరణి అనేది కానీ ఇక్కడ అప్పుడు నేను మళ్ళీ అంటున్నా, అప్పుడు మీరు అంతా మాట్లాడితే ఏదో కావాలని బురద జల్లుతున్నారు, ఏదో ప్రతిపక్షాలు మీతో మాట్లాడిపిస్తున్నాయి, బీజేపీయో కాంగ్రెసో వెనుకున్నాయి అనుకున్నాం. మొన్న ఎన్నికల సమయంలో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అలా మాట్లాడుతుండే. ఈరోజు అభివృద్ధి చెందినంత హైదరాబాద్ను చూస్తున్నాం, ఖచ్చితంగా 10 ఏళ్లలో ఆ అభివృద్ధి డెవలప్మెంట్ కనబడుతుంది. కరెంటు పోలేదు, నీరు ఆగలేదు, ఎక్కడికక్కడ అన్ని చర్యలు తీసుకుంటున్నాం, భూముల ధరలు పెరిగినాయి, లింక్డ్ రోడ్స్ వచ్చినాయి. కాబట్టి లేదండి, అప్పు చేసి పప్పు కూడా తిన్నట్టుగా ఈ అభివృద్ధి ఉందండి. వాస్తవంగా హైదరాబాద్ నగరాన్ని ఒక్కవైపు మాత్రమే, వెస్ట్ వైపు మాత్రమే డెవలప్ చేశారు. ఈస్ట్ వైపు గానీ, నార్త్ వైపు గానీ, సౌత్ వైపు గానీ డెవలప్మెంట్ చేయలేదు. తలని అందంగా తీర్చిదిద్దారు కానీ కింద అస్థిపంజరం మాత్రమే ఉంది ఈ నగరానికి. ఈ నగరాన్ని పూర్తిగా నలువైపులా డెవలప్ చేసి ఉంటే ఇవాళ భారతదేశంలో కాకుండా ప్రపంచంలోనే ఈ నగరం ఒక ప్రఖ్యాతి కాంచినటువంటి నగరంగా మిగిలిపోయేది. ఫైనాన్షియల్ సిటీ వైపే వీళ్ళు డెవలప్మెంట్స్ అనేటివి తీసుకొచ్చారు. ఎందుకంటే అక్కడ వీళ్ళు భూములు కొన్నారు, వీళ్ళ భూములకు విలువ రావాలని చెప్పి వీళ్ళు అలాంటి డెవలప్మెంట్ ఆ ప్రాంతాల్లో మాత్రమే తీసుకొచ్చారు. ఇప్పుడు సోమేష్ కుమార్ గారికి ముందే తెలిసి ఇక్కడ ఫార్మా సిటీ వస్తుందని ఆయన కొన్నట్టుగా ఎక్కడ డెవలప్మెంట్ జరుగుతుందో ముందే తెలియడం, అక్కడ ప్లాన్ చేయడం అంటారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. సోమేష్ కుమార్ అనే అతను చాలా పెద్ద కరప్షనిస్టు. అలాంటి అసలు కోర్టునే ధిక్కరించిందండి. 400 కోర్టు కేసులు మేము ఆ రోజు బయటికి తీసినా కూడా 400 కోర్టు ధిక్కరణ కేసులు అసలు ఆయన మీద ఎలాంటి చర్యలు ఎవ్వరు తీసుకోలేదండి. కోర్టుని ధిక్కరించిన వాడు ప్రజల మీద ఏం గౌరవం ఉంటుందండి? ఏ ప్రజల్ని కలిసిండి ఆయన? ఎక్కడ కలిసిండి చెప్పండి? ఇప్పుడున్నటువంటి కలెక్టర్లు కూడా, మీరు ఒక కలెక్టర్ ఆఫీస్ కు పోండి, ఒక 3 నెలలు తిరిగిన మీకు కలెక్టర్ కలవడండి. ఇంకా రైతు సమస్యలు ఎట్లా పరిష్కరిస్తారండి? ధరణిలో ఉన్నటువంటి రైతు సమస్యలు. ఒక 85 సంవత్సరాల ముసలాయన, నేను ఒకసారి సిసిఎల్ఏ ఆఫీస్ కు పోతే ఆయన ఒక సద్ది మూట భుజాన వేసుకొని సిసిఎల్ఏ ఆఫీస్ కు వచ్చాడు. ఏంది తాత ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటే, నా భూమి 2 ఎకరాలు ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పడింది బిడ్డ, నేను మరి ఎక్కడికి పోయినా నాకు ఎవరు సమాధానం చెప్పట్లేదు, ఏదో సిసిఎల్ఏ ఆఫీస్ ఉందని చెప్తే నేను ఒక 6 నెలలు తిరిగితే తప్ప నాకు ఈ అడ్రస్ దొరకలేదు, వీడికి వస్తే ఇక్కడ ఎవరు కలవట్లేరని ఆ పెద్ద ఆయన ఆ రోజు నాకు చెప్తే చాలా బాధ అనిపించింది. కలెక్టర్ ని మామూలు రైతులు కలవగలుగుతారండి? వీళ్ళంతా రాజకీయ నాయకుల సేవలోనే ఉంటారు కదా వీళ్ళంతా. మీరు ఏ కలెక్టర్ ఆఫీస్ కు పోయినా మామూలు వ్యక్తులని మనం ప్రజలకు జవాబుదారులము, ప్రజలకు సేవకులము అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు గుర్తించలేకపోతున్నారు. వాళ్ళు అసలు అధికారి కాదండి, వాళ్ళు ఉద్యోగులు. అధికారి అనేది కింది ఉద్యోగికి మాత్రమే అధికారి. మనకు ఉద్యోగులు వాళ్ళు సేవకులు. మనకు ఆ సేవకులం అనేదే వాళ్ళు మర్చిపోయి చాలా గర్వంతో మేము చాలా గొప్ప వాళ్ళం అని చెప్పి అనేక రకాలుగా మా సాధారణ ప్రజల్ని అవమానించుకుంటూ వాళ్ళు
ఉద్యోగ నిర్వహణలో ఉంటున్నారండి. ప్రవీణ్ గారు వాళ్ళకి ఇంకొకటి ఇక్కడ ఇంకొక విషయం అంటే ఇప్పుడు మీరు అన్నట్టు శివబాలకృష్ణ గారి దగ్గర దాదాపుగా 500 కోట్లు ఆస్తులు దొరికినాయి. కానీ వెనక ఇంకా అసలు దాదాపుగా ఒక 2000 కోట్ల వరకు ఉంటాయి, దొరికినాయి మాత్రమే ఇవనేది ఒకటి ఉంది. ఇప్పుడు సోమేష్ కుమార్ గారి ఆస్తులు బాలకృష్ణ గారు ఒక బుడ్డ పరక, అదే అదే ఇంకా అంటే తిమింగలాలు చాలా ఉన్నాయి. దీన్ని బట్టి ఒక్కొక్కరి దగ్గర వేల కోట్లు ఉంటే ఇన్నేళ్ల పాటు పనిచేసిన ఇలాంటి అవినీతి అధికారుల దగ్గర అందరినీ ఒక గాడిని కట్టలేం. ఎక్కడో అక్కడ మంచి వాళ్ళు పాపం ఇదంతా చూసి భరించలేక ఉండేవాళ్ళు కూడా ఉండుంటారు. సోమేష్ కుమార్ కొడుకుకు సంబంధించినటువంటి అంటే కొడుకుకు మరి అలా ప్రమేయం ఉందా, లేకపోతే ఆయన ద్వారా ఈ ధరణి సాఫ్ట్వేర్ ని సంస్థకు అప్పచెప్పడం జరిగిందండి. సోమేష్ కుమార్ కొడుకు డైరెక్షన్ లోనే ఆ యొక్క సాఫ్ట్వేర్ సంస్థకు ఆ రోజు అప్పచెప్పారు. ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఏం చెప్తున్నామంటే, ఇప్పుడు ఉన్నటువంటి యుఎస్ బేస్డ్ సాఫ్ట్వేర్ సంస్థకు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ ని రద్దు చేసి భారతదేశం నిర్వహిస్తున్నటువంటి ఎన్ఐసికి ధరణి పోర్టల్ బాధ్యతలను అప్పచెప్తే బాగుంటుంది. లేకపోతే డేటా కరప్షన్ అయ్యే అవకాశం కూడా ఉన్నదని చెప్పి మీ ద్వారా ఇక్కడ నుంచి ఇంకొకటి అండి, గతంలో మనం మీకు గుర్తుందో లేదో ఇదే ఛానల్ నుంచి మనం శ్రీనివాస్ గౌడ్ గారి విషయాలు కూడా చాలా విషయాలు మాట్లాడాం. ఇప్పుడు ఈయన కదిలిస్తే మళ్ళీ శ్రీనివాస్ గౌడ్ గారి దగ్గర మళ్ళీ అక్కడ ఒక తీగ కదులుతుంది. ఇంకా ఎవరెవరి దగ్గర ఈ తీగలు ఉండుంటాయంటారు? చాలా మంది అండి. అప్పుడు ఉన్నటువంటి చాలా మంది నాయకులు, అసలు ఒక్కరో ఇద్దరో ఉండొచ్చేమో 119 మందిలో కరప్షన్ చేయనటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు అందరు కరప్షనిస్టులే. నేనేమంటున్నంటే, తెలంగాణ రాకముందు వీళ్ళ ఆస్తులు ఎంత, తెలంగాణ వచ్చినట్టు తర్వాత వీళ్ళ ఆస్తులు ఎంత, అసలు వీళ్ళని ప్రజలు ఎందుకు ఎన్నుకుంటున్నారండి? మేము కట్టేటటువంటి పన్నులను ఆ డబ్బు మొత్తాన్ని మీరు ధర్మంగా న్యాయంగా మీరు ఒక ధర్మకర్తగా ఉండి మా అభివృద్ధి కోసం ఖర్చు పెట్టమని చెప్పి వీళ్ళు ఈ రాజకీయ నాయకుల్ని ఎన్నుకుంటున్నారు ప్రజలు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు అవినీతికి పాల్పడి అక్రమంగా రాష్ట్ర సంపదను ప్రజల సంపదను దోచుకుంటూ మేమే గొప్ప వాళ్ళము, మేమే దైవాంశ సంభూతులమని వీళ్ళు భావిస్తూ వీళ్ళు కరప్షన్ కు తెగబడిందండి. ఈ రాష్ట్రంలో ఇంత దారుణమైనటువంటి కరప్షన్ గతంలో ఎప్పుడూ చూడలేదండి. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో కొంత జరిగింది అని అంటారు, కానీ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో వాళ్ళు గనుల మీద పడ్డారు. కానీ వీళ్ళు ఏం చేశారు? తెలివిగా భూముల మీద పడ్డారు, ఇసుక మీద పడిరు, గనుల మీద పడిరు. ఎక్కడ అసలు వీళ్ళకు అవినీతికి పాల్పడినటువంటి పథకమే ఈ రాష్ట్రంలో లేదు. అంటే జీవో కాపీలే బయటికి రాకుండా ఉన్నాయి 10 ఏళ్ల నుంచి. వేల జీవోలు 59 జీవోలో ఉన్నటువంటి లోపాలను కూడా నేను చెప్పటం జరిగిందండి. మొట్టమొదటిసారిగా 59 జీవో ఎంత ఘోరం అంటే, ఎంత యూజ్లెస్ ఫెలోస్ ఆ రోజు మరి ఉన్నటువంటి అధికారులు ఎవరో, రాజకీయ నాయకులు ఎవరో నాకు తెలియదు, కానీ ఆ జీవో తయారు చేసినటువంటి వాళ్ళు యాక్చువల్ గా 59 జీవో ప్రకారం 2014లో ఉన్నటువంటి మార్కెట్ వాల్యూలో 1/4 అమౌంట్ మాత్రమే 200 గజాల లోపు ఉన్నటువంటి వాళ్ళు కట్టాలండి. కానీ అప్పుడున్నటువంటి అధికారులు ఏం చేశారు? ప్రజెంట్ మార్కెట్ వాల్యూ పైగా ఇంకా కన్స్ట్రక్షన్ ఏరియా పోగా ఓపెన్ ఏరియా కూడా ఫైన్ వేసి వాళ్ళు కట్టలేనంత ఒక 80 గజాలకు 15 లక్షలు పంపించారండి. ఒక 200 గజాలకు 35 లక్షలు పంపించారండి. ఈ విధంగా పేద మధ్య తరగతి వాళ్ళు 15 లక్షలు 35 లక్షలు కడతారండి. 59 జీవో ద్వారా పేద మధ్య తరగతి ప్రజలకు ఎలాంటి లబ్ధి జరగలేదు, వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకోలేదు. కేవలం 59 జీవోను కూడా వాళ్ళు రాజకీయ నాయకుల కోసమే తీసుకొచ్చారు. అక్కడ మార్కెట్ వాల్యూ ఒక గజానికి ఒక 10,000 ఉందనుకోండి, వీళ్ళు 100 రూపాయలకే వాళ్ళకి ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒకసారి కేకే గారికి జరిగినటువంటి రెగ్యులరైజేషన్ ని బయట పెట్టడం జరిగింది. అట్లాగే చాలా మంది 59 జీవో ద్వారా చాలా మంది అక్రమంగా అన్యాయంగా రాష్ట్రంలో ఉన్నట్టు భూములను వాళ్ళు అతి తక్కువ ధరకు స్వాధీనం చేసుకున్నారు రాజకీయ నాయకులు. అట్లాగే అది సరిపోదు, 59 జీవో ద్వారా కేవలం 1000 గజాలే
ఆ, చేసుకోవడానికి రెగ్యులరైజ్ చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి 84 జీవో కూడా తీసుకొచ్చారండి. 84 జీవో ప్రకారం ప్రభుత్వ భూమిని 3000 గజాల వరకు కూడా రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. ఓకే. కానీ వాళ్ళ దురదృష్టం ఏమిటో గానీ కొంతమంది దాని మీద కోర్టుకు పోవటం వల్ల ఆ 84 జీవో కోర్టులో ఆగిపోయిందండి. జీవో నెంబర్ 84. ఓకే. 84 54 84 లో కూడా 3000 గజాలు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఓకే. వాళ్ళు జీవో జారీ చేయడం జరిగింది. ఇంకొకటి ఈ జీవోలు కూడా స్పష్టంగా కాదండి. ఉండవండి. అయితే ప్రవీణ్ గారు చెప్పండి. ఈ జీవోలు కూడా స్పష్టంగా ఉండదు, స్పష్టత ఉండదు 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 జీవోల్లో. అసలు అందులో అసలు క్లారిటీ ఉండదు. అది జీవో బయటికి రాదు. దాని గురించి ఇంకోటి అసలు ఏంటో తెలియదు, అర్థం మునుగోడు కాకుండా మేడం మునుగోడు ఎలక్షన్స్ కు ముందు 118 జీవో తీసుకొచ్చారండి. 118 జీవోలో ఒక 46 కాలనీలు పెట్టారు. ఎల్బీ నగర్ లో ఎక్కువగా ఉన్నాయి. ఈ మేడ్చల్ జిల్లాలో పీర్యాదిగూడ మున్సిపాలిటీలో పర్వతపూర్ అనే విలేజ్ లో సాయి ప్రియా నగర్ అనేది ఉందండి. అందులో వాళ్ళు పాపం 1995లో 5 సంవత్సరాలు ఇన్స్టాల్మెంట్ కట్టి రూపాయి ఖర్చు పెట్టి ఇన్స్టాల్మెంట్ కట్టి వాళ్ళు 350 ప్లాట్లు ఒక్కొక్క ప్లాట్ కొనుక్కున్నారండి. 350 మంది బాధితులు. అయితే అది ప్రభుత్వ భూమి అని 28 సంవత్సరాల తర్వాత అది ప్రభుత్వ భూమి అని ఆ లోకల్ లీడర్స్, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది కీలక నాయకులు ఏం చేశారు, అది ప్రభుత్వ భూమి అని చెప్పి ఫినిషింగ్ వేయటం జరిగింది. అయితే వాళ్ళు అనేక రకాలుగా ఆందోళన చేయటం, వాళ్ళకు తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ సపోర్ట్ చేయటం వల్ల గత ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళ ప్లాట్లను 118 జీవోలో పెట్టారు. కానీ తాళం వేసి తిని గొల్లెం మరచి తిని అన్నట్టుగా వాళ్ళ ఓపెన్ ప్లాట్స్ అయితే అందులో స్ట్రక్చర్ అని పెట్టిండు వాడు. వాళ్ళ కాలనీ పేరు పెట్టిండు, స్ట్రక్చర్ లేదని వాళ్ళు రిజెక్ట్ చేశారు. అప్పుడు అమయ్ కుమార్ గారు ఉండే పాపం ఆయన ఏం మరి వాళ్ళు పేదల తరపున ఆయన ఆలోచించేవాడు కాదు. ఆయన ఎంతసేపు పెద్దలకు ఎక్కడ భూమిని కరప్షన్ చేసి పెట్టచ్చు, వాళ్ళకు దాని ద్వారా వాళ్ళ ప్రభుత్వ భూములని ఎక్కడ రాజకీయ నాయకులు రాసేయచ్చని తప్ప ఆలోచించడం తప్ప ఆయన ఎవరు ఆయన రిలేషన్ ఆయన ఒక హోటల్లో కూర్చొని సెటిల్మెంట్లు చేసేవాడట. ఆయన 2000 కోట్లకు ఉంటాడని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. ఇలాంటి అధికారులు చాలా న్యూసెన్స్ అండి. నువ్వు ఆ కాలనీ పేరు జీవోలో పెట్టినప్పుడు ఆ ప్లాట్లను నువ్వు రెగ్యులరైజ్ చేసే బాధ్యత నీకుంటుంది కదండి. ఎందుకు పెట్టినావు? రైట్. మొత్తానికి సరే మీరు అన్నట్టుగా నిజంగా ఈ ధరణి పాపం ఆనాటి సిఎస్ కి శాపంగానే తగిలినట్టుందండి. ఇక్కడ ఒక్కటి అడుగుతున్నా, సరే పంచుకునేది పంచుకున్నాం, తీసుకోవాల్సిందంతా తీసుకున్నాం. బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవటంలో సగం పాత్ర ఆనాటి సిఎస్ దే ఉందండి. సోమేష్ కుమార్ పాత్ర వల్లనే, ధరణి సమస్యల వల్లనే. మీరు దాదాపుగా ఒక 4 ఏళ్ల నుంచి అనుకుంటా ఈ ధరణి మీద చాలా పెద్ద పోరాటం చేస్తున్నారు. అయినప్పుడు కూడా పట్టించుకోలేదు. సరే రూపకర్తలని మీరు అన్న డైరెక్టర్స్ గా అందరూ ఉన్నారు. కానీ అయితే దోచుకునేది అంతా దోచుకున్నాం. సరే ఎవరు ఎంత తిన్నారు ఇదంతా ఒక పక్కన పెడితే రైతు బంధు రూపంలో ఈరోజు అందరికీ మేము పంచుతున్నాం అనే కాన్ఫిడెన్స్ లో ఏమైనా ఉన్నారనుకోవచ్చు అంటారా? పోనీ ఇన్నాళ్ళు వాళ్ళు అదే రైతు బంధు ద్వారా ఓట్లు సంపాదించాలనే ఆలోచనలో వాళ్ళు ఉండి రాళ్లకు, రప్పలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, రోడ్లకు, ఫామ్ హౌజ్లకు, 100 ఎకరాలు ఉన్నటువంటి ఫామ్ హౌజ్లకు వాళ్ళు రైతు బంధు ఇవ్వడం జరిగింది. ఆ రైతు బంధులో ఉన్నటువంటి లోపాలను ఎక్కడ రోడ్లకు ఇస్తున్నారు, ఎక్కడ గుట్టలకు ఇస్తున్నారు, ఎక్కడ ఫామ్ హౌజ్లకు ఇస్తున్నారు, అనేక విషయాలు మేము చెప్పడం జరిగింది. వాస్తవంగా రైతు బంధు అనేది ఎవరికి ఇవ్వాలి అంటే ఎవరైతే పంట పండిస్తారో, ఏ భూమికి అయితే పంట పండుతుందో, ఏ భూమిలో అయితే పంట పండుతుందో ఆ భూమికి రైతు బంధు ఇవ్వటంలో తప్పు లేదండి. కానీ పంట పండని భూమికి వీళ్ళు రైతు బంధు ఇచ్చారు. ఈ రాష్ట్ర ప్రజల సంపదను సంపన్నులకు దోచిపెట్టారని ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. రైతు బంధు అనేది చాలా తప్పుడు నిర్ణయం అండి. అంటే 10 ఏళ్ల క్రితం ఇంత అవినీతి లేదా అండి? 10 ఏళ్లకు ముందు ఇంత పెద్ద మొత్తంలో అవినీతి జరగలేదండి. ఇంకోటి గత ప్రభుత్వం ఏం చెప్పుకునేదంటే మా వల్ల ఈ రాష్ట్రంలో భూముల ధరలు, ప్లాట్ల ధరలు పెరిగినాయి, మేము చాలా అభివృద్ధి చేశాము, రాష్ట్రంలో ఏ గ్రామంలోకి పోయినా ఎకరం 30 లక్షలకు తక్కువ లేదని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది కీలక నాయకులు చెప్పేవాళ్ళు. భూములు పెరగటం వల్ల ఉపయోగం ఏంటండి? ఒక రైతు 30 లక్షలు పెట్టి మళ్ళీ ఇంకో ఎకరం కొనగలుగుతాడంటే కొనలేడు. ఉన్న భూమినే పిల్లల చదువు కోసమో లేకపోతే వైద్య ఖర్చుల కోసమో, పాత ఇల్లు కూలిపోతే కట్టుకోవటం కోసమో ఉన్న భూమిని అమ్ముకుంటూ ఉంటాడు రైతు. 30 లక్షలు పైగా రేటు పెట్టి ఎవరు కొంటారండి?
కాదు ఎవరికి ఉపయోగం? ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది తెలంగాణ అంటే ఇట్లానేనేమో. అవును. నేనేమంటున్నానంటే పేద మధ్య తరగతి ప్రజలు ఓ ఇంటి స్థలం కొనుక్కోలేని అవకాశము పరిస్థితులున్నాయి. అట్లాగే ఒక ఎకరం పొలం కొనుక్కోలేనటువంటి 30 లక్షలు పెట్టి ఒక సామాన్య కూలి ఎట్లా కొనుక్కుంటాడండి? ఒక 10,000, 20,000 ఉద్యోగం చేసేవాళ్ళు ఒక ఎకరం పొలం ఎట్లా కొనుక్కుంటారండి? ఉమ్, ఎట్లా ఇల్లు కట్టుకుంటారండి? ఈ హైదరాబాద్ నగరంలో గెస్టెడ్ ఆఫీసర్ కూడా ఇల్లు కట్టుకోలేడండి అతనికొచ్చే జీతంతోటి. ఇవాళ పిల్లల ఫీజులు కట్టాలి, వైద్య ఖర్చులుంటాయి. అనేక రకాల కుటుంబాన్ని నడుపుకోవటం కోసం ఎన్నో ఖర్చులు పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ వైద్యం చాలా కాస్ట్ అయింది. విద్య చాలా కాస్ట్ అయింది. ఉమ్, ఇవన్నీ వ్యాపారస్తుల చేతుల్లో ఉన్నాయి. ఉమ్, వాటి కోసమే ఈ సంపాదనంతా ఖర్చు పెడుతున్నారు. చాలా కుటుంబాలు ఆ విద్యా వైద్యానికి ఖర్చు పెట్టి పేదరికంలోకి నెట్టబడుతున్నాయి. అయినా ఆ దిశగా అప్పటి ప్రభుత్వం ఆలోచించలేదు. ఇప్పటి ప్రభుత్వమైనా పేద మధ్య తరగతి ప్రజల సమస్యలను గుర్తించాలి. ఇప్పుడు ప్రజాభవన్‌లో కుప్పతెప్పలుగా అప్లికేషన్స్ వస్తున్నాయి. మాకు ఇండ్లు లేవని, మాకు పెన్షన్ రావట్లేదని, లేదా ధరణిలో మా భూమి గవర్నమెంట్ భూమిగా చూపిస్తుందని చెప్పి, మా సమస్యలు పరిష్కరించమని చెప్పి. ఈ ఉమ్, రాష్ట్ర ప్రభుత్వము ఒక 5గురితోటి ధరణి మీద కమిటీ వేసిందండి. వాళ్ళు ఖచ్చితంగా మంచి కమిటీ, వాళ్ళు నిపుణులే, సమర్థులే. కానీ ధరణి సమస్యలు కొత్తగా తెలుసుకునేది ఏం లేదండి. గత రాష్ట్ర ప్రభుత్వమే ధరణి సమస్యల్ని గుర్తించింది. రైతులు చేసుకున్నటువంటి దరఖాస్తుల్లోనే వాళ్ళ సమస్యలున్నాయి. ఉమ్, ఇప్పుడున్నటువంటి ఐదుగురిని మాత్రమే కాకుండా జిల్లాల వైస్‌గా ఒక నలుగురు, ఐదుగురిని వీళ్ళకు ఎంప్లాయీస్‌ని అటాచ్ చేసి త్వరగా ధరణి సమస్యల్ని పరిష్కరిస్తే రైతులందరూ రిలాక్స్ అవుతారండి. ఉమ్, వాళ్ళు పాపం వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకు, వాళ్ళ పిల్లల చదువులకు, వాళ్ళ భూములను అమ్ముకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. దుఃఖంలో ఉన్నారు. ఉమ్. క్లియర్ టైటిల్ వాళ్ళ భూమికే రైతు బంధు రానటువంటి రైతులు కూడా ఇంకా ఉన్నారండి ఈ రాష్ట్రంలో. త్వరగా ఈ ప్రభుత్వము సో ఆ అంటే సమస్యని ఒకవైపు ఏరివేత కార్యక్రమాలతో పాటుగా మరోవైపు ఈ నష్టపోయిన వాళ్ళందరికీ, ఎందుకంటే ప్రజా దర్బారులో చూస్తున్నాంగా అవును. మంగళవారం శుక్రవారం ఎక్కడి నుంచి వస్తున్నారు ఏమో చీమల పుట్ట కదిలినట్టుగానే మొత్తం ప్రజా దర్బార్, ప్రగతి భవన్, ఆనాడు ప్రగతి భవన్, ఈనాడు ప్రజా దర్బార్ మొత్తం కిటకిటలాడుతుంది జనాలతో. అంటే ఇన్ని అవునండి. సమస్యలు ఉన్నాయా, ఇన్ని అవును. సమస్యలు తెలంగాణలో ఉన్నాయా అనేది. చాలా కుప్పతెప్పలుగా ఉన్నాయండి. హైదరాబాద్ వరకు రానటువంటి విలేజర్స్ ఇంకా చాలా మంది ఇంకా ఉన్నారు. చాలా ప్రతి ఉండుంటాయి. విలేజ్‌కి పోతే ఉమ్, అక్కడ అనేక సమస్యల్ని మనం గుర్తించొచ్చు. ప్రతి సంవత్సరము కొన్ని లక్షల కుటుంబాలు, కానీ తక్కువలో తక్కువ ఒక 10 లక్షల కుటుంబాలు ప్రతి సంవత్సరం పేదరికంలోకి నెట్టబడుతున్నాయండి ఈ రాష్ట్రంలో. ఆ, ఆ! ఇప్పుడు గత గవర్నమెంట్ భిన్నంగా అభిప్రాయాలు చెప్పేది. 93 లక్షల మందికి మేము రేషన్ బియ్యం ఇస్తున్నాము. 93 లక్షల కుటుంబాలకు. ఉమ్, రాష్ట్రంలో ఉన్నాయే 1,10,00,000 కుటుంబాలు. ఉమ్, 93 లక్షల కుటుంబాలకు నువ్వు రేషన్ బియ్యం ఇస్తున్నావంటే 93 లక్షల కుటుంబాలు పేదరికంలో ఉన్నట్టే గదండీ! ఉమ్, మరి ఇంకా అభివృద్ధి ఎక్కడ జరిగినట్టు? అవును. అభివృద్ధి జరగలేదు. సో అది అదే అలాగే ఉంది. చెప్తున్నాను. అందుకే ఈరోజు అంటే మొత్తంగా ఈరోజు గ్రామీణ తెలంగాణ మొత్తం కూడా ఇప్పుడు వాళ్ళ డబ్బు కాదండి. బీఆర్ఎస్ పార్టీ సీట్లు కోల్పోయింది అంటే మొత్తం గ్రామీణ తెలంగాణ అంతా కూడా ఒక రివర్స్ అయిన పరిస్థితి ఆ! ఉంది. విలేజర్స్ చాలా ఆవేశంతోటి, కోపంతోటి మేము తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ కూడా ఎలక్షన్‌కి ముందు ఒక సర్వే చేసినామండి. ఉమ్, మేము స్పష్టంగా మేము ఆహ్, ప్రెస్ నోట్ విడుదల చేశాము. అప్పుడు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో వాళ్ళు ప్రజలు ఏం చెప్తున్నారు అనేది ఒక సర్వే చేసి, ఆ సర్వే ప్రకారం ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి 65-70 సీట్లు వస్తాయని కూడా మేము ముందే చెప్పడం జరిగింది. ఉమ్, అంటే రైట్. కేవలం వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలనుకున్నారు. ఆల్టర్‌నేటివ్ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారండి. రైట్, రైట్, రైట్. నారగొని ప్రవీణ్ గారు, మీరు అన్నట్టుగా ఈరోజు మరి ఇంత అత్యున్నతమైన పదవిలో ఉన్న ఐఏఎస్లు ఇలా అవినీతికి పాల్పడడం, వీరి పేర్లు బయటికి రావడం, 8 ఏళ్ల పాటు ఒక రకంగా తెలంగాణని ఏలిన సోమేష్ కుమార్ గారి పేరంటే ఒక రకంగా కేసీఆర్ గారి అంత అంత భయభ్రాంతులకు అంటే ఆ స్థానం కాబట్టి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి పేరు ఈరోజు బయటికి రావడం అంటే ఇంకా మీరు అన్నట్టు ఇంకా ఎంతమంది ఉన్నారు, వీళ్ళంతా చిన్న చిన్న తురుపు ముక్కలే అంటున్నారు. ఇంకా చాలా ఈ ముక్కలే ఇన్ని వందల కోట్లను కొల్లగొట్టారంటే ఇంకా ఎన్ని కోట్లు కక్కించాలి, మరి ఈ కక్కిందంతా మరి ప్రభుత్వ ఖజానాకు చేరుతుందా లేదా, ఏం జరుగుతుందో చూద్దామండి. ఏదో చెప్పబోతున్నారు మేడం ఏదో చెప్పబోతున్నారు
ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గత బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి అవినీతి మీద చర్యలు తీసుకోవాలి. ఆ రాజకీయ నాయకుల మీద కానీ, ఎవరైతే ఈ ఉద్యోగులు ఉన్నారో అవినీతికి పాల్పడినటువంటి ఉద్యోగుల మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షిస్తే తప్ప భవిష్యత్తులో రాజకీయ నాయకులు గాని, ఉద్యోగులు గాని కరప్షన్ చేయకుండా ఉంటారు. ఇట్లాగే వీళ్ళ మీద చర్యలు తీసుకోకుండా వదిలేస్తే మాత్రం భవిష్యత్తులో ఇంకా 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 కరప్షన్ కు తెగపడతారు రాజకీయ నాయకులు, ఉద్యోగులు అని చెప్పి ఈ సందర్భంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేస్తున్నామండి. రైట్ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది వాళ్ళు పొలిటికల్ చేసి చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.